చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ నో అందరూ ఈ కలెక్షన్ రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చాయి. హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంత మంచి హిట్ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ వంశీ గారు, చిన్నబాబు గారు, అదర్ టెక్నీషియన్స్, తమన్ గారు వండర్ఫుల్ మ్యూజిక్ అండి. రామజోగయ్య శాస్త్రి గారు చెప్పినట్టు గెటింగ్ ఇన్ టు ఒక సిచ్యుయేషన్లోకి వెళ్ళి దానికి ఏం కావాలి అంటే సినిమాకి యాడ్ అవుతూ ఆ పేస్ ఆఫ్ ద మూమెంట్కి, ఆ స్టోరీ టెల్లింగ్కి యాడ్ అవుతూ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ చేయడం అందరి వల్ల అయ్యే పని కాదు. దానికి ఒక డీపర్ పర్సన్, ఒక ఎవాల్వ్డ్ పర్సన్ ఉండాలి. తమన్ గారు ఇస్ అ డీపర్ అండ్ ఎవాల్వ్డ్ పర్సన్. సో తన వల్ల ఆ సోల్ యాడ్ అయింది ఈ ఫిల్మ్కి అని నేను ఫీల్ అవుతున్నాను. రామజోగయ్య శాస్త్రి గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ లిరిక్స్. శ్యామ్ కాసర్ల అన్న థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ లిరిక్స్. అండ్ ఇక్కడ ఉన్న సంయుక్త మీనన్ గారు, ద క్లైమాక్స్ యూ మస్ట్ హ్యావ్ సీన్, షీ అబ్సల్యూట్లీ మొత్తం గట్టి లాస్ట్ బాల్లో 6 అంటారు కదా, అట్లా లాస్ట్లో వచ్చి 6 కొట్టేసి వెళ్ళిపోయింది ఆవిడ. సో ఇట్ వాస్ వండర్ఫుల్. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. యుగేందర్ గారు అండ్ మాస్టర్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇక్కడ లేని ఇంకో మాస్టర్, మా విజయ్ మాస్టర్ గారు, ఫైట్ మాస్టర్ గారు, ఆయన కూడా సీమ్లెస్గా, ఎఫర్ట్లెస్గా స్టోరీ టెల్లింగ్లో ఇవి వచ్చేటట్లు చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ యాక్టింగ్. మీరు కానిస్టేబుల్గా చాలా బాగా చేశారు, కానిస్టేబుల్ హర్నిగా బాగా చేశారు. అండ్ ఫైనలీ అగైన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో ఈ డీపర్ అండర్స్టాండింగ్ ఎవాల్వ్డ్ పర్సన్ అయిన తమన్ గారిని, ఒక లెవెల్ ఆఫ్ లైఫ్ చూసి, ఒక లెవెల్ ఆఫ్ ఫిలాసఫీ ఉన్న రామజోగయ్య గారిని, శ్యామ్ గారిని, యంగ్ అండ్ డైనమిక్ అగైన్ వంశీ గారిని, చిన్నబాబు గారిని, ఇంతమందిని హ్యాండిల్ చేయాల్సి అంటే అంతమందిలో ఒక స్పిరిట్ ఇవ్వడానికి, ఇంతమందిని కోఆర్డినేట్ చేయడానికి అంతకంటే ఎక్కువ, అంతకంటే డీపర్, అంతకంటే వరల్డ్ ఆ పైన ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ నన్ అదర్ దాన్ త్రివిక్రమ్ గారు. సో మేము అందరం వీఆర్ లైక్ ఫ్లవర్స్, బట్ తను ఆ హారానికి దారం అంటారు కదా, హీ వాజ్ ద వన్ మా అందరినీ హోల్డ్ చేసిన వ్యక్తి. హీఈస్ ద వన్ హూ యాక్చువల్లీ ఈజ్ ద బ్యాక్ బోన్, ఈజ్ దారం ఫర్ దిస్ ఎవ్రీథింగ్ అండి. అండ్ ఫస్ట్ డే ఐ రిమెంబర్, నాకు ఫస్ట్ టైం నేను సార్ని కలిసినప్పుడు ద ఫస్ట్ డిస్కషన్ వాజ్ అయ్యప్పన్ కోశం, ఒక రీమేక్ ఫిలిం. వాట్ డూ వీ డూ అబౌట్ ఇట్, మనం ఏం చేద్దాం ఫస్ట్ ఆ లెంత్ ఒకటి. సో సార్ ఏమన్నా అంటే చేంజెస్కి కూర్చున్నప్పుడు, సాగర్ ఎలాంటి అంటే ఏ లెవెల్కి దీన్ని మనం చేంజ్ చేద్దామంటే ఆ రీమేక్ అని మర్చిపోయి మన సినిమా రీమేక్ రైట్స్ ఇంకోటి కొనాలి, ఆ లెవెల్కి చేద్దామన్నారు. సో వీ డిడ్ దాట్ అండ్ దాట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ దిస్ రీసౌండింగ్ సక్సెస్. త్రివిక్రమ్ సార్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మీతో పాటు ఉంటూ చాలా నేర్చుకున్నాను అండ్ ఇది ఒక గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎ వెరీ ఇన్స్ట్రుమెంటల్, నాట్ ఫైండింగ్ వర్డ్స్, బట్ ఇంత గొప్పగా ఇంత పెద్ద హిట్ కొట్టడానికి మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్.